గుడ్ మార్నింగ్ టు ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యా వేదిక యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సైకో ఎనలిటికల్ థియరీ మనో విశ్లేషణ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. సో ఈ మనో విశ్లేషణ సిద్ధాంతం అంటే ఏంటి, అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క పర్సనాలిటీ అంటే స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ గురించి, అలాగే లెవెల్స్ ఆఫ్ మైండ్, అలాగే సైకో సెక్చువల్ స్టేజెస్ మనోలైంగిక వికాస దశలు, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. థియరీ మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఎవరై అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్ అనమాట. సో ఇతను మెయిన్గా ఏం చెప్తారంటే అన్కాన్షియస్ మైండ్ ఈజ్ షేపింగ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ పర్సనాలిటీ, అంటే అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనం మరియు మూర్తివత్వాన్ని వివరిస్తుందని ఇతను చెప్తారనమాట. అలాగే ఇతను స్ట్రక్చర్ ఆఫ్ మైండ్, మూర్తిమత్త యొక్క నిర్మాణాన్ని చాలా చక్కగా వివరిస్తారు. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. సో స్ట్రక్చర్ ఆఫ్ మైండ్ మూర్తిమత్త యొక్క నిర్మాణాన్ని 3 భాగాలుగా విభజించి వివరిస్తారనమాట. అంటే మనిషి యొక్క మనసు లేదా మెదడును 3 భాగాలుగా వివరిస్తారు. ఒకటి ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ అంటే అచిత్తు, ఈగో అంటే అహం, సూపర్ ఈగో అంటే అధ్యయం. వీటి గురించి ఇడ్ అంటే అచిత్తు. ఈ అచిత్తునే మనం వివిధంగా చెప్పుకుంటాం. వ్యక్తి యొక్క ఇష్టస్థితి, అలాగే మంచి చెడులు తెలియనిది, నైతిక విలువ పాటించినది అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మెయిన్గా దేని మీద వర్క్ అవుతుందంటే ఆపరేట్స్ ఆన్ ది లా ఆఫ్ ప్రెజర్ ప్రిన్సిపల్, అంటే ఆనంద సూత్రాన్ని ఇది పాటిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇట్ సీక్స్ ఇమీడియట్ సాటిస్ఫాక్షన్ లైక్ హంగర్, థ్రస్ట్, సెక్స్ ఎక్సెట్రా. అంటే ఆనందాన్ని, తృప్తి, అవసరాలు తీరడం మాత్రమే చేసుకునే స్వార్థమైన భావనలు కలిగి ఉంటుందన్నమాట ఈ ఈగో అంటే అహం. సో ఇది మెయిన్గా దేని మీద వర్క్ అవుతుందంటే ఆపరేట్స్ ఆన్ ది రియాలిటీ ప్రిన్సిపల్, అంటే వాస్తవికతపై, సూత్రాలపై ఇది ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా ఇడ్కి రియాలిటీకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. దేని మీద? ఇడ్ అండ్ రియాలిటీ, ఈ రెండింటిపై ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇందులో మనం ఏం చూడొచ్చు అంటే వాస్తవాలను గ్రహించి అర్థం చేసుకునడం, అలాగే నైతికతను పాటించడం. సో మోరల్ డెవలప్మెంట్ అనేది ఇందులో మెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే లాజికల్గా థింక్ చేసి ఆలోచించి దాని యొక్క డెసిషన్ తీసుకోవడం అనేటువంటి. నెక్స్ట్ సూపర్ ఈగో. సూపర్ ఈగో అంటే అధ్యయం. సో ఇది మెయిన్గా దేని మీద వర్క్ అవుతుందంటే స్టాండర్డ్ రూల్స్ అనమాట. అంటే నైతిక సూత్రం లేదా ఆదర్శక సూత్రాలపై ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇందులో ఇది ఎక్కడి నుంచి అలవర్చుకుంటారంటే డెవలప్స్ ఫ్రమ్ ది పేరెంట్ అండ్ సొసైటీ. అంటే మన స్కూల్లో కానీ మనం చెప్పే తల్లిదండ్రుల నుంచి, వాడి దగ్గర నుంచి మనం ఈ యొక్క సూపర్ ఈగోని అలవాటు చేసుకుంటాం అనమాట. సో మెయిన్గా చెప్పాలి అంటే ఇడ్. సో ఇడ్ మెయిన్గా దీన్ని సూచిస్తుంది కేవలం ఫన్ మాత్రమే, అంటే ఇట్ ఫీల్స్ లైక్ ప్లజర్ ఫీలింగ్, అంటే ఇన్స్టెంట్గా జరిగే యాక్షన్లు కోరుకునేది ఇడ్. సో ఈగో అనేది ఏంటంటే రియాలిటీ అండ్ ప్రిన్సిపల్, అంటే వాస్తవికత సూత్రాలపై ఇది ఆధారపడేదే ఈగో. సూపర్ ఈగో అంటే సమ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అనమాట. స్టాండర్డ్స్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ, అంటే ఇది పూర్తిగా సామాజిక మరియు నైతిక విలువలను పాటిస్తుంది అనమాట. ఏంటి? సూపర్ ఈగో. రైట్. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ మైండ్. ఇది ఆల్రెడీ లెవెల్స్ ఆఫ్ మైండ్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇందులో 3 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. సో కాన్షియస్ అంటే చేతనం, నెక్స్ట్ ఉపచేతనం, అచేతనం. సో కాన్షియస్ అంటే ఇవన్నీ మనకి ఎవేక్ త్రూ థాట్స్ అనమాట, ఏవైతే మన ఫీలింగ్స్. సబ్ కాన్షియస్ అంటే మనం స్టోర్ చేసుకున్న మెమరీస్ కానీ, హ్యాబిట్స్ కానీ, దాని గురించి సబ్ కాన్షియస్లో ఉంటాయి. నెక్స్ట్ అన్కాన్షియస్, మన యొక్క హిడెన్ డిజైర్స్ కానీ, థాట్స్ కానీ, మన యొక్క ఫీలింగ్స్ కానీ ఏమైనా ఉంటే అన్నీ అన్కాన్షియస్లో ఉంటాయి. నెక్స్ట్ సైకో సెక్చువల్ స్టేజెస్ అనమాట, మనోలైంగిక వికాస దశలు. ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేవాడు ప్రతి శిశువులోనూ ఎంతో కొంత లైంగిక శక్తి ఉంటుందని ఇతను పేర్కొంటారు. ఇతను వీటిని ఒక 5 దశల్లో వర్గీకరించి ఒక్కొక్క దశల్లో ఒక్కొక్క విధంగా అతను సంతృప్తి చెందుతాడని ఇతను చెప్పడం జరిగింది. ఆ 5 దశలు, ఫస్ట్ వన్ ఓరల్ స్టేజ్, యానల్ స్టేజ్, ఫాలిక్ స్టేజ్, లాటెన్సీ స్టేజ్ అండ్ జెనిటల్ స్టేజ్. సో ఓరల్ స్టేజ్ అంటే మౌఖిక దశ, ఇది 0 నుంచి 1 సంవత్సరం వరకు ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ యానల్ స్టేజ్ అంటే ఆసన దశ. ఈ ఆసన దశలో 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఈ యొక్క స్టేజ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫాలిక్ స్టేజ్. ఫాలిక్ స్టేజ్ అంటే స్నిగ్ధ దశ, ఇది 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. నెక్స్ట్ లాటెన్సీ స్టేజ్ అంటే గుప్త దశ. ఈ గుప్త దశ అనేది 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు ఈ యొక్క స్టేజ్ అనేది ఉంటుందన్నమాట. లాస్ట్ జెనిటల్ స్టేజ్ అంటే జననాంగ దశ. ఈ జననాంగ దశ అంటే ఫైనల్గా అడాలసెన్స్ స్టేజ్ అనమాట ఇది. సో ఈ ఒక్కొక్క దశలలో ఒక్కొక్క విధంగా తన యొక్క లైంగిక శక్తిని తను తీర్చుకుంటాడని ఈ యొక్క. ఇందులో ఫస్ట్గా మనం ఓరల్ స్టేజ్ అంటే మౌఖిక దశ గురించి చూసినట్లయితే, సో ఈ మౌఖిక దశలో ప్లెజర్ టు మౌత్స్, అంటే ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తాడంటే తన యొక్క
నోటి ద్వారా సంతృప్తి చెందుతాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లవాడు తన తల్లి పాలు తాగడంలో సంతృప్తి చెందుతాడు. అలాగే ఏవైనా వస్తువులు నోట్లో పెట్టుకొని సంతృప్తి చెందడం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ ఈ ఓరల్ మౌఖిక స్టేజ్లో. సో నెక్స్ట్ యానల్ స్టేజ్, ఆసన దశలో ఏమవుతుందంటే పిల్లవాడు అనేది ఫ్రమ్ టాయిలెట్ ట్రైనింగ్ స్టేజ్, అంటే సో 1-2 యాక్టివిటీస్ ఇక్కడే చేసేసి దాంట్లో ఆడుకోవడం జరుగుతుంది. సో దాని ద్వారా అక్కడ సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫాలిక్, శిశ్న దశ. ఈ శిశ్న దశలో ఇన్వాల్వింగ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి, ఎడిపస్ కాంప్లెక్స్ అండ్ ఎలక్ట్రో కాంప్లెక్స్. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే సో మెయిల్ ఫీమేల్పై కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం, మెయిల్ ఫీమేల్ పైన ఇంట్రెస్ట్ చూపించింది, దాన్ని ఎడిపస్ కాంప్లెక్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటే ఫీమేల్ అంటే గర్ల్ అనేది బాయ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మగపిల్లవాడు తల్లి మీద కొంత ప్రేమను చూపిస్తాడు, అలాగే ఇక్కడ అమ్మాయి వాళ్ళ నాన్న మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. సో దీనికి ఈ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ లాటెన్సీ, గుప్త దశ. సో ఈ గుప్త దశలో ఏమవుతుందంటే సెక్సువల్ ఫీలింగ్స్ ఆర్ ఇన్యాక్టివ్, అంటే ఇక్కడ ఏమవుతుందంటే అతనిలో అప్పటికప్పుడు ఏమవుతుందంటే సమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ద్వారా, అంటే సజాతి అంటే సేమ్ కైండ్, అంటే అబ్బాయిలతో మాట్లాడటం ఉండటం, అమ్మాయిలతోనే ఉండటం, అంటే విజాతి ఆకర్షణకు లోను కాకుండా సజాతిపైనే ఉంటాం అనమాట. నెక్స్ట్ జెనిటల్ స్టేజ్, ఈ జననాంగ దశ, అంటే ఇక్కడ మెచ్యూర్ అండ్ సెక్సువల్ డెవలప్మెంట్. ఇక్కడ ఏమవుతుంది విజాతిపై ఆకర్షణ చెందుతారన్నమాట. ఫర్ సపోజ్ ఆపోజిట్ జెండర్ మీద ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డేటింగ్స్ కానీ అదర్ యాక్టివిటీస్ చేయడం కానీ ఇక్కడ ఈ జెనిటల్ స్టేజ్ జననాంగ దశలో అనేది జరుగుతుంది. సో మెయిన్ ఈ విధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా తమ యొక్క సంతృప్తి చెందుతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఒక్కొక్క దశలో ఒక్కొక్కలా సంతృప్తి చెందుతారని చెప్పేసి దీని గురించి సైకో సెక్చువల్ స్టేజ్ గురించి వివరిస్తారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్లు ఇందులో సైకో ఎనలిటికల్ థియరీ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మెయిన్గా ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ, లెవెల్స్ ఆఫ్ మైండ్ అండ్ సైకో సెక్చువల్ స్టేజెస్, మనోలైంగిక వికాస దశల గురించి ఇందులో మెయిన్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదండి మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ది. సో థ్యాంక్ యూ టు ఆల్.